గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ బ్రో. హాయ్ బ్రో, రాజా సాబ్ సాంగ్ రిలీజ్ అయింది కదా నిన్న, అసలు ఎలా అనిపిస్తుంది? 2 గంటలు డిలే అయినా సాంగ్ అయితే వచ్చేసింది. ఓకే, ఆ సాంగ్ అయితే ఒకటి చెప్పాలంటే ప్రభాస్ నుండి ఆనందపడాలి తప్ప సాంగ్ అయితే అంత ఏం లేదు. ప్రభాస్ స్టైలిష్ లుక్ చూసి ఆనందపడాల్సిందే. ఆ మ్యూజిక్ ఏదో మన ఊపర్స్ వస్తారు, ఆ మ్యూజిక్ వస్తుంది. ఆ లిరిక్స్ ఏందో మనకేం అర్థం అవుతుంది. ఆ లిరిక్స్ ఏదో అంత కొంత రాజాసాబ్ ఊపర్స్ హై ఊపర్స్ ఉన్నాయి, ఒకటే అర్థమైంది, అంతమించి బిహేవియర్ లేదు. తర్వాత అన్న స్టైలిష్ ప్రభాస్ గారు అది చూస్తే హ్యాపీ. అదైతే మంచిగా అంతే. ఆ కట్అవుట్ అంతే, కట్అవుట్ మన దాని ఆ లుక్ స్టైలిష్ లుక్ చాలా గ్యాప్ కదా, గ్యాప్ తర్వాత అంతే. కమర్షియల్ మూవీ చాలా ఇయర్స్ తర్వాత వస్తుంది. ఇయర్స్ అని కాదు, ఈ ప్యాటర్న్ ఉంటది. మనం చూసామంటే ఏదో డార్లింగ్, తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, తర్వాత మిర్చి, తర్వాత రెబల్, ఇవంతా స్టైలిష్ లుక్. ఆ స్టైలిష్ లుక్ ఈ తర్వాత ఈ లాస్ట్ మధ్యలో ఒక 5-6 సినిమాలే కదా పడ్డది. ఏం పడ్డాయి? బాహుబలి, రాధేశ్యామ్, సాహెబ్, అంతే కదా. అంతేమించి చల్లారు. ఆ 5 సినిమాలలో ఏం పెద్దగా ఏం ఉండదు. బాహుబలి 2, అవి 3 ఏం పెద్దగా ఉండదు. అవి రాజాసాబ్ కొంచెం కమర్షియల్ అండ్ బాగా ఎలిమెంట్ బాగుంది అంతే. సాంగ్ అయితే అంతగా అనిపించలే, కానీ అన్నం చూస్తే హ్యాపీ. మరి ముందు సాంగ్ బాగాలేదు, లిరిక్స్ బాగుంటే ఆటోమేటిక్ పాట బాగుంటారు. లిరిక్స్ బాగాలేనప్పుడు పాట ఏం బాగుంటుంది. వాడు తమ్మన్ గారితో మనం ఏం మారుతాం, ఎప్పుడు చూసిన వచ్చినాక అంతే ఊపర్సే అంతే, అది తప్ప ఏమి ఉండదు. మ్యూజిక్ అనేది ఏముంది, నువ్వే చెప్పు. అదేం చెప్పింది, నువ్వేనా విను. ఫ్యాన్స్ కి నిజంగా అంటే ప్రభాస్ గారు లుక్స్ వల్లే హ్యాపీ అవుతారా, సాంగ్స్ వల్ల కూడా హ్యాపీ అవుతారా ఫ్యాన్స్? ప్రభాస్ గారిది అనేది ఎట్లా అంటే జనరల్ అంటే అది కట్అవుట్ బేసే, అందరూ ఆ కట్అవుట్ ఇష్టం. తర్వాత కట్అవుట్ ఏంటంటే యాక్షన్ గట్టి చేస్తుంది, ఆ యాక్షన్ ఇంకా ఇంట్రెస్ట్ అంతే తప్ప ఏం లేదు. ఈ సాంగ్ నథింగ్ అంతే, ఆ కట్అవుట్ చాలు. మొత్తానికి కట్అవుట్ అయితే చూస్తే కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్, అంతేనా? అంతే, అంతకుమించి ఏం లేదు. ఆ కట్అవుట్ చేసే యాక్షన్ అంటే కట్అవుట్ అనేది ఎంత బాగా వస్తుందో ఆ యాక్షన్ బాగా ఇష్టం అందరికి, అంత తప్ప ఏం లేదు. ఆ తర్వాత స్టైలిష్ లుక్. 6 feet లో ఉన్నప్పుడు మనకు కనిపిస్తుంది కదా, 6 feet కట్అవుట్ వస్తుంటే ఆ కట్అవుట్ వేసే డ్రెస్. హాయ్ బ్రో. నిన్న రాజా సాబ్ సాంగ్ అయితే రావడం జరిగింది, సో ఎలా అనిపిస్తుంది రెబల్ ఫ్యాన్స్ కి అయితే గట్టిగా సార్ పండగే బ్రో. పండగేనా? అన్ని పండుగలు న్యూ ఇయర్ ముందే వచ్చేసిందా మీకు? యా, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఎక్స్పెక్టేషన్ అయితే మామూలుగా లేవు. సాంగ్ అయితే ఈగలు వెయిట్ చేసాం 2 hours. ఎక్సైట్మెంట్ ఉంది, బట్ కానీ టెన్షన్ పెట్టారు 2 hours దాకా. సో కాబట్టి ఫుల్ ఎంజాయ్. వెయిట్ చేశారు పాపం చాలా సేపు కదా. 6:11 అన్నాడు, బట్ కానీ 2 hours ఎక్స్చేంజ్ చేసే లోపు టెన్షన్ ఉంది, బట్ కానీ ఎక్సైట్మెంట్. సాబ్ వస్తున్నాడు, ఓకే రాజసాబ్ రాదా ఈ రోజు కలర్ఫుల్ గా స్టెప్స్ అన్నాడు ముందు అన్నది. సో కాబట్టి ఈగలు వెయిట్ చేసాం, మైండ్ బ్లాక్ ఇస్తాడు అంతే. డ్రెస్సింగ్ సెన్స్, లుక్స్ అసలు మొత్తం మారిపోయింది కదా. లుక్స్ అంటే ఇంకా చెప్పలేమన్నా, దాంట్లో అయితే మ్యాడ్ అంతా మొత్తం. యాక్చువల్లీ సలార్ లో అయితే మన నీలిమా మొత్తం అంతా చూపిస్తాడు. సో కలర్ఫుల్ గా రాజసాబ్ లో మన మారుతి టాలింగ్ చూపిస్తాడు. ఎక్సైట్మెంట్ ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. అంటే ప్రభాస్ గారి లుక్స్ గురించి చాలా మంది ట్రోలింగ్స్ చేశారు ఇన్ని రోజులు. ఈ సినిమాతో ఆన్సర్ వచ్చింది అనుకోవచ్చా? ఆన్సర్ ఏందన్న మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా ఆన్సర్ ఎవ్వడికి ఇంకా మళ్ళీ ట్రోలింగ్ అనే మాటకి ట్రోల్ లేదు, మొత్తానికి అయిపోయింది. స్పీకర్స్ అయిపోయినా అంత బ్లాస్ట్ మొత్తం. ఇప్పుడు తమనన్న సాటిస్ఫై చేశాడా? మరి బీజం ఎలా ఉంది? సాటిస్ఫై చేశాడా? ఆ మాట చిన్న తక్కువ అన్నది, లేపేశాడు అంతే. లేపేశాడు, స్పీకర్లు పగిలిపోవాల్సిందే. మామూలు కాదు ఈసారి అయితే. ఇంకా Jan 9 కి ఎగిరిపోవాలంతే. ఇక ఫ్యాన్స్ కి అయితే పండగే. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ మించి ఉన్నాయి. ఇంకా ఎక్స్పెక్టేషన్ కి దానికి డబుల్ చేస్తాడు ఈసారి. అంతేనా? మీరు కూడా ఫ్యాన్స్ మామూలుగా లేరుగా, మెసేజ్లు చేస్తారంటారు, చేస్తున్నాం, రిప్లైస్ వస్తున్నాయి, చూస్తున్నాం. ఇంకా మారుతి అయితే ఇంకా కట్అవుట్ వేసేయచ్చు గట్టిగా. మారుతిని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఈ రేంజ్ లో ప్రభాస్ గారిని చూపిస్తాడని. నిజంగా అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్ మించి ఇచ్చాడు దానికి. అసలు ఆ లుక్స్ మాత్రం అయితే వింటేజ్ డార్లింగ్ వచ్చాడు డైరెక్ట్ గా. సో కాబట్టి మైండ్ బ్లాక్ అయింది అదైతే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ప్రభాస్ గారి సాంగ్ రిలీజ్ అయింది రాజా సాబ్, ఎలా అనిపిస్తుంది? సో సాంగ్ మాత్రం చాలా బాగుంది బ్రో, లుక్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. సాంగ్ బాగుంది, డాన్స్ కూడా మంచి స్టెప్లు వేసాడు బ్రో. అంతేనా? చాలా తర్వాత అనుకుంటుంది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కి. అవును బ్రో, చాలా హ్యాపీగా ఉంది బ్రో. అసలు నేనైతే లిటరల్ నేను మార్నింగ్ నుంచి నైట్ దాకా వెయిట్ చేస్తానే ఉన్నా బ్రో సాంగ్ కోసం. నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ మామూలుగా ప్రభాస్ అన్నకి ఇది పెట్టాడు, మెసేజ్ పెట్టాడు, వెయిట్ చేయ బ్రో, నేను చూపిస్తాను కావాలంటే, ఉంది చూపిస్తాను. ప్రభాస్ అన్నకి మెసేజ్ పెట్టాడు, చూపిస్తాను ఒక్క నిమిషం. అది ఎంతసేపు అన్నా అని చూపిస్తాను, ఒక్క నిమిషం చూపిస్తాను. డై హార్డ్ ఫ్యాన్స్, మామూలు డై హార్డ్ ఫ్యాన్స్ కాదు. కానీ వాట్సాప్ కి మన ఇన్స్టాగ్రామ్ లో
మెసేజ్ పెట్టాడు ఎంతసేపు అన్నా అనేటాడు కరెక్ట్గా 83 పెట్టాడు. ఆయన ఏమో మామూలుగా రిప్లై ఇచ్చాడు వెయిట్ సైడ్ డార్లింగ్ వచ్చింది అని రిప్లై ఇచ్చాడు. తీసాడు. నిజం అబద్ధం కాదు. వెయిట్ సైడ్ డార్లింగ్ ఎంతసేపు అని నిన్నంతా ఫోన్ చేసి చాలా హైప్ ఇదైపోయాడు. అన్న రిప్లై ఇచ్చాడు రా అసలు ఈడు అనుకున్నా నేను అది ఇది అని. నేను మాత్రం చాలా హ్యాపీగా ఉంది బ్రో. నాకు నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేశాను. కానీ వర్త్ బ్రో సాంగ్ మాత్రం. ఆల్ ఇండియా పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్. మామూలుగా ఉంటుంది క్రేజ్ మంచిగా. మధ్యలో ఇవి వస్తాయి బ్రో ఫొటోస్ లాగా, అదైతే క్రేజీగా ఉంది అసలు. లుక్స్ అసలు మామూలుగా లేవు బ్రో లుక్స్ మాత్రం. అది మాత్రం సూపర్. ఇంత దారుణంగా ఉండేది ప్రభాస్ అన్నకి మెసేజ్ చేయడం రిప్లై ఇవ్వడం మా అకౌంట్ లిటరల్లీ నేను షాక్ బ్రో. అన్న రిప్లై ఇచ్చాడు, మనోడు మెసేజ్ పెట్టాడు అది ఓకే, అన్న రిప్లై ఇచ్చాడు చూడు. ఇప్పటికీ మైండ్ పోతుంది బ్రో. అది మాత్రం నేను ఎందుకు చేయలేదా నాకెందుకు ఇవ్వలేదు అని నైట్ నిద్ర కూడా పట్టలేదు నాకు. నాకు ఐడియాలు నాకు ఫోన్ చేసి నిన్న గంట సేపు అన్న రిప్లై ఇచ్చాడు రా నాకేం చేయాలి అర్థం కావట్లేదు అసలు నాకు కాల్ చేతి ఆడలేరా అన్నాడు ఆడు. అసలు నాకు లిటరల్లీ ఏం చేయాలి అర్థం కాలేదు. ఓకే సో మొత్తానికి తమనన్న సాటిస్ఫై చేశాడంట అటు ఇటు. పిచ్చి బ్రో బుర్ర పాడు బాక్సులు వలిగిపోతాడు మామూలుగా ఉండదు. సో ఇంకేం చెప్తావు మరి మూవీ గురించి ఏం చెప్తావు ఫైనల్ గా? మూవీ గురించి మొత్తం ఇప్పుడు చెప్పకూడదు బ్రో. మొత్తం అప్పుడే సస్పెన్స్ అప్పుడు చూసుకుందాం ఏదైనా సరే. కానీ ప్రభాస్ గారు హారర్ ఫిలిమ్స్ అసలు ఇంతవరకు లేదా, జాన్రే లేదు. ఫస్ట్ టైం బ్రో. ఫస్ట్ టైం హర్రర్ ప్లస్ కామెడీ. ఒక్క హర్రరే కాదు హర్రర్ ప్లస్ కామెడీ మామూలుగా ఉంటుంది. హాయ్ బ్రో. హాయ్ అన్న. రాజా సాబ్ సాంగ్ రిలీజ్ అయింది కదా నైట్, ఎలా అనిపిస్తుంది? బాగుంది అన్న, సూపర్ గా ఉంది, కొత్తగా ఉంది. అండ్ ప్రభాస్ ఉంది లుక్ కూడా కొంచెం హైలైట్ ఉంది కొత్తగా. అంటే అన్ని ఒక లెక్క ఇవి కొంచెం ఒక లెక్క అంటే సూపర్ గా ఉంది అనమాట. ఇప్పుడు వరకు మూవీస్ ఒక లెక్క, ఇప్పుడు మూవీ లెక్క. అది అంటే కొత్తగా అనమాట. మారుతిని అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా ఈ రేంజ్ లో తీస్తాడు ప్రభాస్ అని తన డైరెక్టర్. లేదు బాగుంది. అంటే ఇది కొంచెం కొత్తగా తీసే ప్రభాస్ అంటాను ఫస్ట్ టైం కదా ఫస్ట్ సినిమా కదా, బాగుంది. ఇదైతే అంటే ఇట్లా కమర్షియల్ గా ఇప్పటి వరకు ప్రభాస్ గారిని పాన్ ఇండియా మూవీస్ లో సైంటిఫిక్ ఫిక్షన్ లో చూసాము, బాహుబలి 3 పీరియడ్. ఇప్పుడు పక్కా కమర్షియల్ మూవీ, పిచ్చ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అనమాట. చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది ఫ్యాన్స్ కి? కొత్త వైవ్ ఇస్తుంది మూవీ. అంటే వెయిటింగ్ అందరం కూడా సినిమా గురించి. అంటే ఇంకా ఎలాగ ఉంటది అని లోన సినిమాలోన స్టోరీ ఎలాగ ఉంటది అని అందుకోసం. సాంగ్ అయితే బాగుంటది అన్న. నేను 3 times అలా చూసాను. తమిళనాడు ఇచ్చాడా మరి మంచిగా హైలైట్ బాగుందన్న. కొత్తగా బెస్ట్ ఇస్తా. ఏం చెప్తావు మరి ఫైనల్ గా తమిళనాడు గురించి? అంటే ఈ సాంగ్ ఎలాగున్నదంటే మిగతా సాంగ్లు కూడా ఇంకా గట్టిగా ఇచ్చంటారు అని వెయిటింగ్ ఆ సాంగ్స్ కూడా. హాయ్ నమస్తే. మీ పేరు? సందీప్. రాజా సాబ్ సాంగ్ చూసావా నైట్ రిలీజ్ అయింది? ఓ బాయ్ చూసిన, మస్తు ఉంది. గాలి అది ఆ పాటను చూసి సగం దిల్ ఖుషి అయిపోయింది. మంచిగా ఉంది బాయ్. దాన్ని వినడానికి కొంచెం లుక్ మొత్తం ప్రభాస్ జీ సాంగ్ కూడా కొంచెం యూనిక్ ఉంది. పాట దాని ఇంకా లయర్స్ కూడా ఇంకా ఎన్నో విన్నట్టుంది కానీ మంచిగానే ఉంది. అయితే చాలా ఇయర్స్ తర్వాత ప్రభాస్ పక్క కమర్షియల్ మూవీ చేస్తున్నాడు. ఇన్ని రోజులు సైంటిఫిక్ కానీ పీరియడ్ బాహుబలి ఇలాంటి చేశాడు. సినిమాలు బాగున్నా కానీ బాగా ఎంటర్టైన్ చేసేది లేదు కదా, మనం ఫుల్ ఎంజాయ్ చేసేది లేదు. ఇది మొత్తం పక్క కమర్షియల్. ఎలా అనిపిస్తుంది? బాగా మంచిగానే ఉంది. ఇచ్చాడా మంచిగా? ఇచ్చిండు, మంచిగానే ఇచ్చిండు. ఇదని చెప్పు. బాయ్ మంచిగానే ఇచ్చిండు. మంచిగా ఇచ్చిండా? ఓకే. ఇంక ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయింది, మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి, ఫుల్ అయితే ట్రెండింగ్ లో ఉంది. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? సో గుడ్ మ్యాన్. ఓల్డ్ లుక్స్ వచ్చినాయి అంటావా? ఓల్డ్ లుక్స్ వచ్చినాయి. ఎంత చెప్పినా తగ్గలే. ప్రభాస్ అంటే ప్రభాస్ అంటాం ఖాళీ. ప్రభాస్ అంటే ఒక లెవెల్ అంతేనా? అంతే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? మనకి హీరోస్ నచ్చారు కానీ వింటాం అంటే మా మ్యూజిక్ అందరు హీరోలు చూస్తూ ఉంటాం. సో ఫైనల్ గా ఇప్పుడు ఈ రాజా సాబ్ గురించి ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్పలేం బాయ్. మంచిగా ఉంది మూవీ అయితే, మంచిగా ఉంటది. ట్రైలర్ చూసినా మంచిగానే ఉంది, సాంగ్ కూడా మంచిగానే ఉంది, బ్యాక్ అన్ని మంచిగానే ఉన్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు